ఎక్కడైనా దాగుడు మూతలు చాలు గాని బయటికి రండి. ఎక్కడ దాక్కున్నారండి? బయటకు వస్తున్నారా లేదా? లేట్ అయితే నేను వెళ్ళిపోతా. ఎవడో నువ్వు? ఎందుకు ఇట్లా ముందుకు నుంచి తప్పించుకోవాలి. నీకేం దెబ్బలు తగలేదు కదమ్మా? లేదత్తయ్య, ఇంకొంచెం ఉంటే చంపేసేవాడు. ఊరుకోమ్మా ఊరుకో, ఇక నీకేం భయం లేదు. మేమందరం వచ్చేసాంగా. ఏ పాపిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో, ఇంత గండం తప్పింది. పదమ్మా, దిష్టి తీస్తాను. బాబురావు, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయ, కొబ్బరికాయ, ఎర్ర నీళ్లు అన్ని సిద్ధం చేయి. పదమ్మా పద. చెప్పరా, చెప్పు. చెప్పురా, చెప్పు. చెప్పరా, చెప్పరా. చెప్పరా, చెప్పు. చెప్పరా. ఒరే, ఇప్పటికైనా చెప్తావా? నా చేతిలో చస్తావా? చెప్పరా, ఎందుకు ఆ అమ్మాయిని చంపాలనుకున్నారు మీరు? మిమ్మల్ని ఎవరు పంపారు? నీతో వచ్చిన ఆ రెండో వాడు ఎవరు? చెప్పు. రేయ్, నిన్ను ఇలాగే కొట్టి కొట్టి నిన్ను చంపనైనా చంపుతాను గాని నువ్వు నోరు విప్పకుండా ప్రాణాలతో ఇక్కడి నుంచి బయట పడలేవురా. వీడిని ఇలా కాదు గాని మీరిద్దరూ చెరో పక్క నుంచి ఇరకొట్టండి. అప్పుడు గాని వీడు చచ్చినట్టు నిజం చెప్పడం. సార్, ఇప్పటికే చచ్చేటట్టున్నాడు సార్. ఇంకా కొడితే చస్తాడేమో సార్. చస్తే చావని. ఈ పూట అటో ఇటో వీడి సంగతి తేలిపోవాలి. చిత్తకొట్టండి. ఏమయ్యా సార్, ఓ సోడా తీసుకురా, చల్లగా ఉండాలి. ఎస్ సార్. అసలే ఒక పక్కన వీడు నోరు విప్పకుండా హింసిస్తుంటే ఇప్పుడు రెండో పక్క నుంచి నన్ను వాయించడానికి ఈయన కూడా దిగబడ్డాడు అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, కూర్చోండి కూర్చోండి.
కూర్చోండి సార్. ఏమంటున్నాడు వాడు? ఏమీ అనటం లేదు సార్. వాట్ డూ యు మీన్? రాత్రి నుంచి వాడు ఒక్క విషయం కూడా చెప్పలేదు సార్. ఎంత కొట్టినా వాడు కనీసం అమ్మా అబ్బా అని కూడా అనటం లేదు సార్. కొట్టిన చోటు కొట్టకుండా నేనే వాడిని చితకుట్టాను సార్. వాడి మీద లాఠీ కూడా విరిగిపోయింది సార్. కానీ వాడు మాత్రం నోరు తెరవలేదు సార్. వాడు చాలా మొండివాడిలా ఉన్నాడు సార్. కావాలంటే అటు చూడండి సార్. రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నా సార్. కనీసం వాడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. అయితే స్టోవర్టుపురం లాంటి సెటిల్మెంట్ గ్యాంగ్ లో వాడు ఉంటాడేమో కనుక్కోండి. ఇది తెలిసిన నంబర్ కాదే. ఎవరిది ల్యాండ్ లైను? హలో, ఎలా ఉన్నావు సత్యప్రకాష్? ఇది తెలిసిన నంబర్ కాదే. ఎవరిది ల్యాండ్ లైను? హలో, ఎలా ఉన్నావు సత్యప్రకాష్? నేను కూడా నిన్ను మర్చిపోను. నువ్వు శంకరనారాయణవి కదూ? అనుమానం ఎందుకురా? నేనే. రాత్రి నీ కుటుంబాన్ని లేపేయడానికి ప్రయత్నించి తెల్లవారగానే నీకు ఫోన్ చేసి పలకరించే దమ్మున్న శత్రువు ఈ భూమి మీద నీకు నేను తప్ప ఎవడున్నాడు? అరవకు. నేను అరవడం అంటూ వస్తే, నేను ఇక్కడ గర్జిస్తే ఆ సౌండ్ విని నువ్వు అక్కడే చస్తావు. కానీ నిన్ను నేను అలా చంపను, సకుటుంబంగా చంపుతా. నీ కూతురుతో సహా అందరినీ. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావే, అలాగే అంతకంటే దుర్మార్గంగా నేను నీ కుటుంబాన్ని పూర్తి చేస్తాను. ఏమిట్రా నువ్వు నన్ను చేసేది? ఇలా నన్ను ఛాలెంజ్ చేసే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఇంకో 5 నిమిషాల్లో రాత్రి దొరికిన నీ మనిషితో పాటు నువ్వు కూడా కటకటాల్లో ఉండకపోతే. వద్దు, తొందరపడి శబదాలు చేయొద్దు బిడ్డ. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ఎస్టీడీ బూత్ నుంచి. ఈ నంబర్తో నువ్వేమీ చెయ్యలేవు. ఇక మీకు దొరికిన నా మనిషి సంగత వాడు పుట్టు మూగవాడు. కొట్టినా నరికినా వాడు మాట్లాడలేదు. ఏం చేసుకుంటావో చేసుకో. కానీ సత్యప్రకాష్, నువ్వెక్కడ దాక్కున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎందరో పోలీసులను అడ్డు పెట్టుకున్నా, నేను చెయ్యదలుచుకున్నది మాత్రం చేయకుండా ఆగను. ఇక నా నుంచి నువ్వు నీ కూతుళ్ళు తప్పించుకోలేవు. నేను నీలాగా దొంగ దెబ్బ తీయను, చెప్పి కొడతా. నాది పోలీసు జూలం కాదు, గూండాగిరి. గుర్తుంచుకో. సార్, ఎవరు సార్ మాట్లాడింది? పర్సనల్ అయితే చెప్పొద్దులేండి. వాడు మోగవాడంట, వదిలేయండి. కానీ సార్, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఇంతవరకు ఈయన నాకు మాజీ పోలీస్ ఆఫీసర్ గానే తెలుసు. కానీ ఇప్పుడు ఇలా ఫ్యాక్షన్ నాయకుడిలా మాట్లాడి వెళ్ళాడేంటి? వాళ్ళు తేల్చుకునేటట్టయితే మధ్యలో ఇక మేమెందుకు? ఇదిగా వాడిని వదిలేడయ్యా. ఏంటయ్యా ఇంకా సోడా రాలేదు? నాకు గనక మండిందంటే సోడాకు బదులు మందే తాగుతాను. పోయి చెప్పుకోండి ఆ సత్యప్రకాష్తో. నా మొబైల్ నా దగ్గర ఉండగా నేను ఇచ్చినట్టు మెసేజ్ ఇచ్చి
వందని డాబాపైకి రప్పించడం ఏంటో, అది ఎలా సాధ్యమైందో నాకిప్పటికీ అంతుపట్టకుండా ఉంది. ఇందులో అంతుపట్టకపోవడానికి ఏముంది? నువ్వు రాత్రున్న హడావుల్లో ఎక్కడో పెట్టి మర్చిపోయింటావు. దాన్ని వాడు అవకాశంగా తీసుకుని ఉంటాడు. కానీ నా మొబైల్ నా దగ్గరే ఉంది కదా. అయ్యో, కళ్ళు కనిపించట్లా? ఛే. ఓ. ఛే. నేను వందనికి కొత్త మొబైల్ ఇచ్చిన తర్వాత తనకి నా మొబైల్ నుంచి మెసేజ్ వెళ్లే లోపు నన్ను ఒక ఢీ కొట్టాడు. వాడు క్యాటరింగ్ తాలూకు సర్వ్ చేసే వాళ్ళకే ఉన్నాడు. మనకి దొరికినవాడు కాదా? కాదు, వాడు ఇంకొంచెం ఎక్కువ వయసు ఉన్నవాడు. అయితే డాబా మీద నన్ను కత్తితో పొడవబోయిన వాడయి ఉంటాడు. ఆ ఇద్దరూ తమ తాలూకా వాళ్ళు కాదన్నారటగా క్యాటరింగ్ వాళ్ళు. మరి ఇందాకటి నుంచి చెప్పేదేంటి? ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చాలా పకడ్బందీగా చేసిన పని. ఆ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఆ వివరాలు తొందరలోనే బయటపడతాయి. పోలీసులు ఆ పని మీద ఉన్నారుగా. ఏరా, ఆ దొరికిన విధవ ఏమన్నా వివరాలు చెప్పాడా? లేదు, వాడితో చెప్పించడం ఎవరి తరమో కాదు. ఎందుకంటే వాడు మోగవాడు. కానీ వాణ్ణి ఎవరు పంపారో, ఇదంతా ఎవరు చేయించారో ఆ వివరం మాత్రం తెలిసింది. వాడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద గ్యాంగ్ లీడర్. ఇప్పుడు గొడవ ఎందుకులే, వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. కానీ మనం భయపడాల్సింది ఏమీ లేదు. అదేంటన్నయ్య గారు అలా అంటారు? ఇంట్లో అంతమంది ఉండగానే అంతకు బరిదెగించాడంటే ఇక ఎవరూ లేనప్పుడు అలాంటి వెధవక్కడు ఇంట్లో జ్వరబడినా ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. నేనన్నీ ఆలోచించానమ్మా. కమిషనర్తో కూడా మాట్లాడాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాను కదా. నాకు మాత్రం వీళ్ళు తప్ప ఎవరున్నారు? వీళ్ళకి ఏదన్నా అయితే నేను తట్టుకోగలనా? వీళ్ళ కోసం నేను ఏమేం చేయడానికి వీలుందో అన్నీ చేస్తాను. ఏమో అన్నయ్య గారు, ఎంతైనా మీది పోలీసు గుండె గనక ఇంత జరిగినా మీరింకా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ నాకైతే రాత్రి నుంచి మనసులో లేదు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనుకోండి. ఎందుకైనా మంచిది మీ పిల్లల ముగ్గురిని కొన్నాళ్ల పాటు మా ఇంట్లో ఉండనివ్వరాదు. ఈ గొడవలు కాస్త సద్దుమణిగాక తిరిగి వస్తా. ఎందుకమ్మా నువ్వు అనవసరంగా ఎక్కువ కంగారు పడిపోతున్నావు? గానీ అంత భయపడాల్సింది ఏమీ లేదు. అది కాదురా, మా భాగ్యం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వందని ఎలాగూ ఈవేళ కాకపోతే రేపైనా మా ఇంటికి రావాల్సిన పిల్లే కదా. వందనతో పాటు లక్ష్మీ కావేరి కూడా వచ్చి 4 రోజులు ఉంటారు. ఏ ఆ మాత్రం మా ఇంట్లో చుట్టం చూపుగా కూడా ఉండకూడదా? ఉండకూడదని కాదురా. మరింకేంటి? పిల్లల్ని వదిలి నేనే ఉండలేను. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపేశాక ఎలా బతకాలా అని ఒక పక్క నేనే బెంగపడిపోతుంటే ఇప్పటినుంచే నన్ను ఒంటరివాణ్ణి చేసేస్తాను అంటారేంటి మీ భార్యాభర్తలు? అలాంటి ప్రయత్నాలు ఏమొద్దు గాని పదండి, భోంచేద్దాం. పదండి గోపి, రా వెళ్దాం. అమ్మా అందరూ రండి. లక్ష్మి ఆంటీని తీసుకురండి. వెళ్ళేటప్పుడు ఆదుర్దాగా వెళ్ళినవాడు పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చాక ఇప్పుడింత తాపీగా మాట్లాడుతున్నాడంటే అందులో ఏదో మతలబుద్ధి. లేకపోతే వాడికంత ధీమా రాదు. ఎంతైనా వాడు ఒకప్పుడు పోలీస్ ఆఫీసరేగా. పోలీస్ బుద్ధి ఎక్కడికి పోతుంది? మనకు చెప్పటం లేదు. కానీ కేసు విషయంలో వాడికి ఏదో గట్టి ఆధారమే దొరికినట్టుంది. అందుకనే ఇక మనం వాడి ముందు ఈ విషయం మాట్లాడడం కానీ గుచ్చి వివరాలు అడగడం కానీ అనవసరం అనిపిస్తుంది. కరెక్ట్ డాడీ. అంకుల్లో మార్పు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గోపి, గోపి, నువ్వా అమ్మా? నేనేలే గాని నువ్వేమిట్రా లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చొని ఆలోచిస్తున్నావు? దేని గురించి? దేని గురించి లేదులే. ఏమిట్రా ఎందుకలా ఉన్నావు?
ఇన్నాళ్ళు ఇక్కడుండి తీరా నిశ్చితార్థం కూడా అయిపోయిన తర్వాత అమెరికా వెళ్లాల్సి వస్తుందంటే దిగులుగా ఉందా? అదేం కాదమ్మా. మరేంట్రా, ఎందుకంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు? దేని గురించి? వందన గురించే. నేను వందన్ని కోరుకొని పొరపాటు చేశానా అని. ఏమిట్రా నువ్వనేది? అవునమ్మా, వందని తన ఫ్రెండ్ పెళ్లిలో చూసి నేను ఇష్టపడ్డాను. తన వివరాలు కనుక్కున్నాను. తననే పెళ్లి చేసుకుంటారని మొండికేశాను. మిమ్మల్ని సంబంధం మాట్లాడమన్నాను. కానీ అప్పటికే తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని కానీ, తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందని కానీ నేను తెలుసుకోలేదు. అసలు అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఒరేయ్, నీ పిచ్చిగాని వందనకు వేరే అభిప్రాయం ఉంటే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నిశ్చితార్థానికి ఎందుకు సిద్ధపడుతుంది? అలానే నేను మొదటి వరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, వాళ్ళ నాన్నగారి మాట కాదనలేకో, ఇంటి పరువు పోతుందనో, తను ప్రేమించిన మనిషిని వదులుకొని వందని పెళ్లికి సిద్ధపడుంటుందని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. అసలు నీకెందుకొచ్చిందిరా ఈ అనుమానం? ఎందుకంటే వందన మీద హత్యా ప్రయత్నం చేసిన వాణ్ణి ఒక్కసారి గుర్తెచ్చుకో. వాడు నా వయసు వాడే. గొప్ప అందగాడు కాకపోయినా బాగానే ఉన్నాడు కదా. పైగా బాడీ బిల్డర్ లాగా కండలు పెంచుకున్నాడు. అవునా? అయితే ఇప్పుడేమంటావు? వందన వాడినే ప్రేమించుంటుంది. తనని ప్రేమించి ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధపడినందుకే ఆ రోజు వాడు వందన మీద దాడి చేసి చంపడానికి వచ్చుంటాడు. రేయ్, ఇక నీ పిచ్చి ప్రేలాపనలు ఆపుతావా? నేను వీడి పిచ్చి వాగుడంతా విన్నాను. వెధవ సినిమాలు చూసి వెధవకి బుర్ర చెడిపోయినట్టుంది. లేకపోతే ఏంటే, వీడి అర్థం పర్థం లేని తింగిన ఆలోచనలు వీడును. బంగారం లాంటి పిల్లని పట్టుకుని ఆ అమ్మాయికి ప్రేమలో పైత్యాలు అంటగడతాడా? వీడిలాంటి తలా తోక లేని తలతిక్క వాగుడు వాగుతున్నాడని తెలిస్తే మా సత్యప్రకాష్ గాడు వీడికి కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కాదు కదా, రివాల్వర్ తీసుకొచ్చి కాల్చిపడేస్తాడు. ఆయన ఏ పాటి కాల్చగలడో, ఎంతటి పోటుగాడో మొన్న చూశాంగా. అసలు నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. వాడు పోలీసుల ముందు నోరు తెరిస్తే తన పరువు, తన కూతురు పరువు ఎక్కడ పోతుందోనని నీ ఫ్రెండే ఆ కుర్రాడు మోగవాడని కట్టుకథ చెప్పి కేసును తొంగలో తొక్కాడని నా డౌట్. ఎంతైనా నీ ఫ్రెండ్ మాజీ పోలీస్ ఆఫీసర్ కదా. పోలీస్ బుద్ధి ఎక్కడికి పోతుంది? చాలే నోరు మీద. నోరుంది కదా నోటికొచ్చిందల్లా వాగడం తెలివితేటలు అనుకో. వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం మీద నింద వేయడం పాపం రా. నిజమేరా, నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోయడం మంచిది కాదురా. ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం అన్యాయంరా. మీరెన్నైనా చెప్పండి, ఇక నా అనుమానం మాటలతో పోదు. ఆ కుర్రాడికి వందనకి ఏ సంబంధం లేదని ఎప్పుడు నిరూపణ అవుతుందో అప్పుడే మా పెళ్లి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.